హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. నేనైతే మీకైతే ఈరోజు అయితే ఒకటి చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే, చాలామంది సిరిధాన్యాలు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితిలో ఆరోగ్యం బాగాలేక సిరిధాన్యాలు తినాలని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ విషయం ఏమిటంటే, సరిగ్గా వండటం తెలియక అన్నం మెత్తగా చేయడం గానీ, లేదంటే గింజలు గింజలు ఉండటం గానీ చేస్తున్నారు. అలా తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, అన్నం సరిగ్గా అరగకపోవటము, మోషన్స్ సరిగ్గా రాకపోవటము, ఇంకోటేంటంటే మన హీట్ చేయటము అలా జరుగుతుంది అని మధ్యలోనే మళ్ళీ మానేస్తున్నారు సగం తిన్నాక. అలా చేయకండి. కొన్ని మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఈ సిరిధాన్యాలు వండటం అనేది కొంచెం టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది, రాదని గాదు. కాకపోతే కొంచెం దానికి వాటర్ ఎంత తీసుకోవాలి, ఏ సిరిధాన్యానికి ఎంత తీసుకోవాలని చూసుకోవాలి, అంతే. చిన్న ప్రాబ్లమ్ అది. దాన్ని కనిపెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఈరోజు సిరిధాన్యాలనేది 5 రకాలండి. 5 రకాల్లో ఒక ధాన్యమైన హరికెల ధాన్యం అంటారు. దాన్ని అరికెలు అంటారు, లేదంటే హారికెలు అంటారు. అవి అయితే ఎలా వండాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అరికెలు అంటే మీరు ఒకసారి చూసారా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. అరికెలు అంటే ఇలా ఉంటాయి. వీటిని తినటం వల్ల చాలా అంటే చాలా మంది ఇప్పుడున్న పరిస్థితిలో బ్లడ్ సరిగా లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ముఖ్యంగా ఆడవారు లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అరికెలు అంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. వల్ల బ్లడ్ చాలా పెరుగుతుందండి. మీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ అరికెలు తిని చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గ్లాసు అరికెలు తీసుకున్నాను. ఈ గ్లాసు అంటే ఒక కేజీకి వచ్చేసి 5 గ్లాసులు అవుతాయండి. ఈ ఒక్క గ్లాస్ తీసుకుంటే నాకు ఒక రోజు మొత్తం సరిపోతుంది. ఒక రోజు అంటే ఒక పూట అనుకోకండి, 3 పూటలు కూడా సరిపోతుంది. ఎందుకు అంటే ఈ ఫుడ్ అనేది మనం ఎక్కువ తక్కువ తినలేము అండి. ఇవి తినటం వల్ల మనకు బాడీకి గ్లూకోజ్ ఎంత అవసరమో అంతే బాడీకి అందిస్తుందండి ఈ సిరిధాన్యాలు. చాలా అంటే చాలా మంచి ఫుడ్డు. మనం మామూలు రైస్ తింటేనేమో, వైట్ రైస్ తింటేనేమో గ్లూకోజ్ ఒకటేసారి బాడీలో చేరుతుంది. ఇది అలా ఉండదండి. బాడీకి ఎంత కావాల్సిందో అంతైతే అందిస్తూ ఉంటుంది. అందుకని సిరిధాన్యాలు వాడటం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. సిరిధాన్యాలు అయితే వాడండి. తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఈ గ్లాస్ ఏంటంటే నానబెట్టుకోవాలి. ఈ గ్లాసు తీసుకున్నాక మనము అంటనే వండడానికి ఉండదండి. అలా వంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనైతే అంటే నాది లారీ ఫీల్డ్ కదా, లారీ ఫీల్డ్ అయినప్పుడు ఏంటంటే మన రన్నింగ్‌లో నానబోసినాక మళ్ళీ రన్నింగ్‌లో అయితే ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఇలాంటి బాక్స్ ఒకటి పెట్టుకుంటాను డైలీ. గ్లాస్ తీసుకున్నాం కదా, గ్లాస్ తీసుకున్నాక మనం ఏంటంటే 2 టైమ్స్ కడుక్కోవాలండి. అంటే ఈ బియ్యం లాగా చాలా ఎక్కువ తక్కువ కడగాల్సిన అవసరం ఏముండదు. 2 టైమ్స్ పైన కడిగితే సరిపోతుంది. ఇలా 2 టైమ్స్ లైట్‌గా అంటే చాలా గట్టిగా ఇట్లా అంటారు కదా, అలా అవసరం లేదండి. లైట్‌గా ఇలా అంటే సరిపోతుంది. ఈ హరికెల్లో ఏంటంటే అండి, మన ఎర్రగా వెళ్తుంది, మన కలర్ కలిపినట్టుగా వెళ్తుంది మనం కడుగుతుంటే. మీరు అలా ఏం భయపడకండి, ఓకేనా? చూడండి ఒకసారి. కనిపిస్తుందా? ఇలా వస్తుందండి. మళ్ళీ ఒకసారి అయితే కడుగుదాము, ఎందుకంటే ఒకేసారి కడితే మళ్ళీ కొంచెం ఒకేసారి కడిగామంటే ప్రాబ్లమ్స్ ఉంటుందండి. మళ్ళీ ఒకసారి అయితే మనం కడుక్కుందాము. మీరు పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అరికెల ఫుడ్ చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే తినండి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలు ఖర్చు పెట్టేదానికన్నా ఇది చాలా బెటర్ అండి. హాస్పిటల్ వెళ్ళమాకండి. అంటే వెళ్ళొద్దనట్లే. కాకపోతే ఇవి కూడా ట్రై చేయండి. ఎందుకు అంటే మనకు త్వరగా పెరుగుతుంది అన్నట్టు బ్లడ్ అనేది. ఇలా వంపుకున్నాం కదా, ఇలా వంపుకున్నాక మనం అరికెలకి ఏం చేస్తామంటే, ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఇందాక, గ్లాసుకు 2 గ్లాసులన్నర పోస్తామండి. ఎక్కువ పోయొద్దు, తక్కువ పోయొద్దు. ఈ అరికెలు అనేది కొంచెం లేటుగానే ఉడుకుతాయి. ఒక గ్లాసు అరికెల బియ్యానికి 2 గ్లాసులన్నర పోస్తాం అన్నట్టు. ఒక గ్లాసుకు 2 గ్లాసులన్నర మెజర్మెంట్. ఓకేనా? గ్లాసుకు 2 గ్లాసులన్నర పోసుకున్నామండి. పోసుకున్నాక ఇవి ఏం చేస్తామంటే ఇంకా మూత అయితే పెట్టేద్దాం. ఎందుకంటే మనం డ్రైవింగ్ కదా, మళ్ళీ డ్రైవింగ్ మూత పెట్టకపోతే వాటర్ మొత్తం పోతుంది. అవి మూత పెట్టినాక మనం ఏం చేస్తామంటే కనీసం 3 to 8 అవర్స్ నానాలండి. నానపెట్టకుండా నేను ఇలా పోసి అలా వండుతానంటే మనకి గింజ ఉడికినట్టే కనిపిస్తుంది, కానీ అక్కడ ప్రయోజనం ఏముండదండి. అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి అన్నం సరిగ్గా అరగకపోవడం కానీ, ఇందా చెప్పాను కదా నేను, అలా ఉంటుంది. దయచేసి 3 to 9 అవర్స్ నానబెట్టుకోండి. మీకు ఎంత వీలుంటే అంత నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక తర్వాత వండుదాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇందాక నానబెట్టినాం కదా మన అరికెలు అనేవి. ఇప్పుడు నానబెట్టి 4 గంటలు అయితే అవుతుంది.
అంటే ఇంక ఎక్కువ టైం అయినా ఉంచవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనకు అన్నం టైం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం వండేసుకొని తినేద్దాము. చూడండి మన ఇవి కదా మనం ఇందాక నానబెట్టుకున్నాము. ఇందులో పైపు తేడైతే ఉంచుకుందాము. ఎందుకంటే మనం డైరెక్ట్గా అలా పెట్టకూడదండి. అలా పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని మనం వాటర్ ఫస్ట్ ఎసరు పెట్టుకుందాము. ఎసరు కాగబెట్టినాక తర్వాత మనము అరికెలు అనేవి వేసుకుందాము. పైపే తేట ఉంచేసి పొయ్యి మీద పెట్టేద్దాము. ఇలా తేటకైతే ఇలా ఉంచుకోండి. మనము నానబెట్టేటప్పుడు 2 గ్లాసులు తీసుకున్నాం కదా, మళ్ళీ హాఫ్ గ్లాస్ అయితే పోసుకుందాము, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ వాటర్ తక్కువైనా కూడా మళ్ళీ గింజలు ఉండి ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అందుకని మనం ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకుందాము. ఒక గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు, ఇది మెజర్మెంట్ అరికెల వరకు. అంటే ప్రతి ఒక్క దానికి వేరే వేరే ఉంటుంది. అలాగని అన్నిటికీ కొర్రలకి, ఊదలకి, సామలకి ఊదలు అనుకో, ఆ ఊదలు చాలా స్మూత్ అన్నట్టు. వాటికి ఎక్కువ వాటర్ పడిందంటే మెత్తగా అయిపోతుంది, గంజి పట్టేస్తుంది. ఊదలకు చాలా తక్కువ వేసుకోవాలి. ఇవి హరికెలు కాబట్టి 2.5 వేసుకున్నాను, ఓకేనా? ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకున్నాను. గిన్నెలు కూడా చాలా చిన్నగా ఉంటాయండి, ఎందుకంటే కొర్రలు కదా, పెద్ద గిన్నెలు అవసరం ఉండవు. అది కాక నేను ఒక్కడనే ఉంటాను. నేనైతే కనీసం క్లీనర్ కూడా పెట్టుకోలేదు ఇంతవరకు. నేను బండి కొని 4 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంతవరకు ఒక క్లీనర్ కాదు కదా, నా బండి మీద వేరే డ్రైవర్ కూడా ఒక చేయలేదు. నేనే డ్రైవింగ్ చేసుకుంటా. అవసరమైతే నేనే ఒకవేళ పడిందంటే ఆపుకునేస్తాను. ఇంకా 1 ఇయర్, ఇంకా 10 months అయితే ఉంది దీని ఈఎంఐ. అప్పటిలోపు నేనే చేస్తాను. అందుకని చిన్న గిన్నెలు తీసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే నేను ఎవరికి బండి ఇయ్యాను కాబట్టి, నేనే ఉంటాను కాబట్టి చిన్న స్టీల్ గిన్నెలు తీసుకున్నాను. అవి కూడా స్టీల్ పాత్రలు. ఇంతకుముందు కుండలో ఉండేవాడిని, కాకపోతే కుండలు కొంచెం ఏంటంటే ఇసుకగా పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది బాగా. అందుకని ఈసారి స్టీల్ గిన్నెలు తీసుకున్నాను, ఓకేనా? కొంచెం మంట కొంచెం ఎక్కువనే పెట్టుకోండి, ఎందుకంటే ఓన్లీ వాటరే కదా బాయిల్ అవడానికి. కొంచెం బాయిల్ అయినాక కొంచెం ఎక్కువ మంట పెట్టండి, ఇబ్బంది ఏముండదు. ఎసరైతే కాగింది కదా, బాయిల్ అయింది కదా, మనమైతే ఇంకా అరికెలు అయితే వేసుకుందాం. ఇందులోకి వేసుకునేద్దాము. ఉప్పు కూడా కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఎందుకంటే ఉప్పు ఎక్కువ తక్కువ వాడకండి, ఉప్పు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఉప్పు తినకపోతే కాళ్ళు చేతులు లాగుతాయి అని అంటారు, అలా ఏముండదండి, ఓకేనా? ఉప్పు చాలా డేంజర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. షుగర్ వస్తే చక్కెర అంటారు, చక్కెర కన్నా ఉప్పు వల్ల ఎక్కువ వస్తుంది షుగర్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఇది పొంగు ఉంది కదా, ఇలా తీసేసుకోవాలన్నట్టు. చూడండి, ఇవి అయితే ఉంచకూడదు, ఎందుకంటే దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని స్లోగా చిన్నగా తీసేయాలి, ఓకే? ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్, ఇవైతే ఉంచకూడదు. ఇవి ఉంచితే గ్యాస్ ప్రాబ్లం అయితే ఎక్కువ వస్తుంది. చూడండి అరికెల కలర్ చూడండి ఎలా ఉన్నాయో, మన మెస్సేం కలర్ అంటారు దీన్ని నాకు తెలిసిన వరకు. అరికెలు చూడండి కలర్ ఎలా ఉన్నాయో, ఇలా ఉంటాయి అన్నట్టు అరికెలు. చాలా మంచి ఫుడ్ అండి, బ్లడ్ అయితే బాగా వస్తుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా తింటారు, చాలా మంచిగా అనిపిస్తుంది. సిరిధాన్యాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కొంతమందికి తెలియక వండటం సరిగా రాక తినట్లేదు. నాకు ఇది ప్రాబ్లం అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, లేదు అంటే హీట్ చేస్తాయి ఆ సిరిధాన్యాలు. అంటే ఏదైనా వంటని బట్టి ఉంటుందండి, ఓకేనా? ఎంత మంచి ఫుడ్ అంటే అంత మంచి ఫుడ్. ఎందుకంటే నేను దగ్గర 4-5 years నుంచి తింటున్నాను ఇవి. కుదిరినప్పుడు వండుతాను, కుదిరినప్పుడు వండలేను. కాకపోతే దానికి మనం ఏం చేయలేము అనుకోండి. కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా వండేస్తాను. చాలా అంటే చాలా మంచి ఫుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే సిరిధాన్యాలు నిజంగా నేను చెప్తున్నా హార్ట్ఫుల్గా. నేను ఇంతకుముందు లారీ డ్రైవర్కి ఫస్ట్ పోయినప్పుడు తినేవాడిని కాదు. తర్వాత డాక్టర్ కాదరవల్లి వీడియోస్ చూశాను చాలా వరకు. ఇవైతే తింటాను. చాలా అంటే చాలా మంచి ఫుడ్ అండి హరికెలు. ఇప్పుడు ఇది వండినాను కదా, ఇవి నాకు 3 పూటలకు సరిపోతుంది. తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అంటే చాలా మంచి ఫుడ్ ఫ్రెండ్స్. ఇది మీరు తిని చూడండి, తిని చూసినాక అర్థమవుతుంది. అంటే ఒక చెప్తే అర్థమయ్యేది కాదు, తిన్న వాళ్ళకే తెలుస్తుంది దీని విలువ అనేది. చాలామంది అంటుంటారు సిరిధాన్యాలు వేడి చేస్తాయి అని. మూత పెట్టుకుందాం, ఎందుకంటే మూత పెట్టుకుంటే కొంచెం ఆవిరి ఎక్కువ వస్తుంది. అంతకుముందు అయితే మనం మూత పెట్టలే కదా, అసలు పెట్టకూడదు కూడా, ఎందుకంటే గ్యాస్ ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాము, మూత కూడా ఆఫ్లో పెట్టేద్దాం, కొంచెం ఆవిరి వెళ్తేట్టు, ఓకేనా? ఒకసారి అయితే మనం కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా
గంట పెడితే ఎంతంటే గంట పెట్టొచ్చు, కాకపోతే ఇది చిన్నది కదా వంట పాత్ర, మళ్ళీ అందులో గంట పెడితే సగం ఈ రైస్ మొత్తం గంటకే అంటుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకని చిన్న షాక్తో తిప్పుకుందాం మనమైతే. కొంచెం ఇలా అయ్యాక, మొత్తం అయ్యాక చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫుడ్ ఇది. ఇదే వండుకునేది చాలామందికి తెలియక మెత్తగా చేయడం కానీ అలా చేయడం కానీ చేస్తారు. అలా చేయకండి. గంట అయినా ఏం కాదు, గంట కానీ కాదు. ఇదైతే కొంచెం మంచిగా ఫ్రీగా మంచి ఫుల్ వస్తుంది మనకి, బాగా ఫుల్ వస్తుంది రైస్. చూడండి అసలు ఎంత ఫుల్గా ఉందో చూడండి. రైస్ చూడండి ఎలా ఎంత మంచిగా అనిపిస్తుందో. వెనకట్లో అనేవాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా, ఏదైనా అన్నం వండితే మన కొర్రన్నం చల్లినట్టు చల్లొచ్చు అంటారు. అంటే కొర్రన్నం అనేది అలా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఒక 5 minutes నుంచి దీన్ని తింపేద్దాము. అంత మంచి ఫుడ్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. ఇంకా రైస్ అయితే అయిపోయింది, మనం తీసేద్దాము. దీన్ని ఎక్కువ ఉంచినాం అనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోతుంది. చూడండి అసలు ఎంత ఫుడ్ ఎంత బాగుంది చూడండి. కొంతమంది తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అలా కాదండి ఇది. ఇప్పుడైతే మనం తీసేద్దాం ఇంకా, ఓకేనా. ఇంకా అయిపోయింది. కొద్దిసేపు ఇలా ఉంచండి, ఎందుకంటే లోపల ఏమైనా ఐరన్ వెళ్ళిపోతుంది. ఓకే, మనం అలా మూత తీయలేదు అంటే అది లోపల ఆయిల్ అలానే ఉంటుంది, అక్కడ చెమ్మ ఉండి మళ్ళీ అన్నం మెత్తబడే అవకాశం ఉంటుంది. మనకైతే లారీ ఫీల్డ్ కదా, అన్నం అయితే ఆగదు. అందుకని నేను కొంచెం సేపు అంతా ఒక 5 నిమిషాలు తీసి అలా పెట్టి మళ్ళీ దగ్గరికి వేసేస్తాను, ఓకేనా.